హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్ చూడండి, తమలపాకులతో మొదలైద్ది ఫ్రెండ్స్. మామిడాకు, తమలపాకులు ఎండలు ఎక్కువగా ఉన్నాయి, అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి అని చెప్తున్నారు. శ్రీరామనవమి పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, పానకం వడపప్పుతో మొదలైద్ది. ఎందుకంటే రాముడు సీతారాముడు కళ్యాణం మనకి పెద్దలు చెప్తారు ఫ్రెండ్స్. సొంటి ఇవి మిరియాలు ఫ్రెండ్స్. సీతారాముడు కళ్యాణానికి ఇది చాలా ఫేమస్. పానకంతో మొదలైద్ది. మిరియాలు ఇక్కడ పెట్టేసి, మిరియాలు, బెల్లం, మిరియాల పౌడరు, సొంటి తెలుసు కదా ఫ్రెండ్స్. సొంటి అంటే అల్లాన్ని బాగా వాళ్ళు సున్నపు తేటలో ఆరబెడతారు. దాని పొడి ఇదిగో తయారు చేసుకున్న ఒక యాలక్కాయ రోట్లో దంచుకోవాలి ఫ్రెండ్స్. మిరియాల పౌడరు, సొంటి, యాలక్కాయలు 2 పానకం తయారు చేస్తున్నాం. బెల్లం వేసుకొని ఇందులోకి తయారు చేస్తాము. ఆంజనేయ స్వామి, శ్రీరాముడు అంటే రాముడు సీత దగ్గర ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇవి ఏంటి అంటే ఫ్రెండ్స్, వడపప్పు, పెసరపప్పుని వడపప్పు అంటారు. 1 గంట ముందు తడుపుకోవాలి, నీళ్లు లేకుండా ఉంచుకోవాలి. చలిపిండి కూడా చేస్తారు ఫ్రెండ్స్. టెంకాయ, కొబ్బరికాయతో మొదలైద్ది ఫ్రెండ్స్. శ్రీరామనవమి పండగ కొబ్బరికాయతో మొదలైంది. టెంకాయని కొట్టుకుంటాం. మంచి గడియల్లో మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకుని టెంకాయ కొట్టుకున్నాక ఈ విధంగా ఉంటాయి. వాటర్ అనేవి తీసుకున్నాక ఫ్రెండ్స్ ఇట్లా పీచుతో ఉంటుంది. మనం దేవుడి దగ్గర కొట్టుకున్నాక పీచు అనేది తీసివేయాలి. ఈ విధంగా ఉంది టెంకాయ కొబ్బరికాయతో మొదలయ్యింది. అంటే ఇవన్నీ పాతకాలం పద్ధతులే ఫ్రెండ్స్. అంటే పెద్దవాళ్ళు ఈ పండగలు ఎందుకు వస్తాయి అంటే ఉగాది కానించి మరలా ఈ ఋతువులకు సంబంధించింది. వేడి ఎండాకాలంలో ఈ విధంగా వచ్చింది. అంటే పెద్దవాళ్ళు ఈ విధంగా తయారు చేసి మనకి తులసాకు ఈ విధంగా తయారు చేసుకొని పానకం, వడపప్పు, కొబ్బరికాయ, పొంగల్ కూడా చేసుకుంటాము. పానకం కూడా చేసుకుంటాం. వడపప్పు కంపల్సరీ. ఇంకా రకరకాల అప్పాలు, అట్టిపండుతో పెసరపప్పు వేసి, బెల్లం వేసి ముందుగా మనం తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. పానకం చూడండి, ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ మంచిది ఒకటి తీసుకోవాలి. నేను ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్నాక అందులో బెల్లాన్ని చూపించాను కదా ఫ్రెండ్స్. బెల్లం ఈ గ్లాస్ వాటర్కి, గ్లాస్ పానకానికి దేవుడి దగ్గర పెడతానికి ఇంత బెల్లం పట్టిద్ది. ఈ బెల్లాన్ని తురుముకొని మనం వేసుకోవాలి. వేసుకుంటే ఫ్రెండ్స్ త్వరగానే ఈజీగానే చేసుకుంటాం పూజ అనేది. ముందుగా ఏం చేయాలంటే మిరియాలు చూసారు కదా ఫ్రెండ్స్. మిరియాలు, బెల్లాన్ని నేను చూపించలేదు కదా మీకు. మిరియాలు, బెల్లాన్ని పొడి చేసుకున్నాను. సొంటిని, యాలక్కాయలు 2 మొత్తాన్ని ఈ విధంగా, సొంటి ఈ విధంగా ఉంటుంది. యాలక్కాయలని పొడి చేసుకున్నది పౌడరు రోడ్లో దంచుకోవాలి, అంటే మిక్సీలో దంచుకోవాలి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఫ్రెండ్స్ బెల్లాన్ని బాగా చక్కగా నలుపుకొని వేసుకోవాలి. ఇలా నలుపుకొని బెల్లాన్ని కూడా తురుముకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ మనం పానకం తయారు చేసుకుంటున్నాం. ఈ ఎండాకాలంలో చలవ చేసిద్ది. బెల్లాన్ని బాగా తెచ్చేసుకొని, షాపుల్లో ఉండదు ఫ్రెండ్స్ ఎక్కువగా. ఈ పండగప్పుడు ఇళ్ళల్లో, గుళ్ళల్లోనే ఉంటుంది బెల్లం మొత్తం. తయారు చేసిన బెల్లం మొత్తం మనం వినియోగించుకుంటాం. ఎండ అంత బాగా కాస్తుంది, అందుకనేసేసి ఎండకి ఇది దాహాన్ని తీర్చిద్ది, చలవపరిచిద్ది. ఇది తరతరాలుగా వస్తున్న పద్ధతి. తరతరాలుగా కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. తర్వాత తులసాకుల్ని ఈ విధంగా వేసుకోవాలి. మంచిది ఫ్రెండ్స్.
తులసి ఆకులను కూడా వేసుకోవాలి. చూడండి, తులసమ్మకు కూడా ఇదే విధంగా ఆకులను కూడా వేసుకోవాలి. ఆకులు కూడా పానకంతో పాటు కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటాము. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటారు బెల్లం కరిగిందాకా. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, చాలా పండగలు అనేది ఈ విధంగా వస్తూ ఉంటాయి. రకరకాలుగా వస్తూ ఉంటాయి. మనకి ఎండాకాలంలో ఈ విధంగా వడపప్పు పానకం తింటారు. మన పెద్దవాళ్ళు ఉంటే గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ విధంగా కళ్యాణానికి రాముడు సీత భద్రాచలంలో ఒంటిమిట్లో ఈ విధంగా కళ్యాణానికి మనం ఇళ్ళల్లో గుళ్ళల్లో గుడికి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా మనం పానకం వడపప్పు తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. అందరికీ ఇంటి పక్కన ఇంటి ఎదురుగా పిల్లలకి ఫ్రెండ్స్కి బెల్లం ముక్క కొబ్బరికాయ కొడతాం కదా ఫ్రెండ్స్. కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా పెసరపప్పులో వేసుకుంటాము. చలిపిండి కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. బియ్యం నానబెట్టి పొడి చేసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్నీ ఇక్కడ వేసుకోవాలి. బెల్లం కూడా చక్కగా ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఒక అట్టిపండు కూడా ఇక్కడ వేసుకొని మొత్తం ప్రసాదంగా ఇచ్చుకుంటాము. ఆంజనేయ స్వామి సీతారాముల దగ్గర ఉంటారు. తమలపాకులు మనం తోరణాలంగా దేవుడి గుడిలో పెట్టుకుంటాము. పూజ అనేది చేసుకొని మనం నిత్యంగా దీపారాధన చేసుకుంటాము. ఇదే విధంగా ఇంక మనం చక్కెర పొంగల్ కానీ పెసరపప్పు వేసుకొని కొబ్బరి వేసుకొని బెల్లంతో పొంగల్ కూడా చేసుకుంటాము. యాలక్కాయలు జీడిపప్పులు వేసుకొని అదే విధంగా పానకం తయారు చేశాక ఈ ఎండకి చలవబరిచిద్ది. ఎక్కడికక్కడ కొత్త కుండలో చేసుకుంటాము. ఉగాది కాడ నుంచి పందిర్లు కూడా వేస్తారు. శ్రీరామనవమి పండక్కి పందిర్లు కూడా వేసుకుంటారు. ఇక్కడ పచ్చకర్పూరం, శొంఠి, మిరియాలు, బెల్లంతో మొదలైంది. కొంచెం ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్, మంచిదేనేం కాదు. ఎంతో వేయట్లా నేను. చూడండి, కొంచెం ఉప్పు, తులసి ఆకులు కంపల్సరిగా వేసుకొని ఇదే విధంగా తయారు చేసుకొని వడపప్పు గిన్నె నిండా కిలో కానీ అరకిలో కానీ చేసుకొని అరటిపండు బెల్లము కొబ్బరి ముక్కలతో తయారు చేసుకున్నాక ఈ కొబ్బరిని మనం పొంగల్గా చేసుకుంటాము ఫ్రెండ్స్. అదే విధంగా రాముడు సీత ఆంజనేయ స్వామి ఎంట తోడు ఉంటారు కాబట్టి అందుకనేసేసి ఈ విధముగా ప్రసాదం అనేది మిరియాలతో చేసుకున్నాక చాలా పూర్తి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది. ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియో పూర్తి దాకా చూస్తేను అందరికీ ఉపయోగపడుద్ది ఫ్రెండ్స్, మీరందరికీ. ఇదే విధంగా తయారు చేసుకున్నాక మనం ఈ బెల్లంతో బియ్యాన్ని నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని నెయ్యను బెల్లముతో కలుపుకుంటే చలిపిండి అయింది. ఒక జీడిపప్పు పలుకులు వేసుకోవచ్చు. నేను అది చేయట్లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా తయారు చేసుకున్నాక ఇక్కడ పానకం వడపప్పు తయారు చేశాను. ఈ కొబ్బరి బెల్లము పాలు పోసి బియ్యం వేసుకొని పొంగలు అప్పాలు కూడా చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు మనం. పులిహార ఈ విధంగా తయారు చేసుకుంటే ఫ్రెండ్స్ పానకం వడపప్పు పెసలకు తెలుసు కదా ఫ్రెండ్స్, పచ్చపెసలు అవి పొట్టు తీసినాక పాలిష్ పడితే ఈ వడపప్పు కొట్లో 1/2 కిలో 100 గ్రాములు తెచ్చుకున్నా సరిపోతాయి మనకి. అదే విధంగా ఫ్రెండ్స్ ఈ ఎండాకాలంలో పూర్వీకులు ఈ పండగలు అనేవి వస్తూనే ఉంటాయి. అందుకనేసేసి ఫ్రెండ్స్ ఈ మిరియాలు చాలా వేడి అనేది తగ్గించేస్తాయి. వేడికి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మనం చల్ల పదార్థాలు తినాలి. అందుకని ఈ పానకం వడపప్పు కొబ్బరి బెల్లం తింటే మనకి చాలా విటమిన్స్ అనేవి మంచిగా ఇమ్యూనిటీ పవర్ అనేది వచ్చి పండుగలన్నీ తరతరాలుగా వస్తూనే ఉంటాయి. మర్చిపోకుండా ఈ విధంగా హిందువులు అనేది ఈ విధంగా ప్రతి ఒక్క చోట సీతారాముడు కళ్యాణం అనేది ఈ వేడుక శ్రీరామనవమి పండగ రోజు ఈ విధంగా పానకం వడపప్పు చలిపిండితో సెలబ్రేషన్ అనేది చేసుకుంటాము. ఇంకా
అప్పాలు చేసుకోవచ్చు, పొంగల్ చేసుకోవచ్చు, మన ఇష్టం చక్కెర పొంగలైనా చేసుకోవచ్చు. రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇదే విధంగా తయారు చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఎక్కువగా మనం పెద్ద దానిలో చేసుకొని అందరికీ ఫ్రెండ్స్కి బయట అంతా మన పూజ అంతా అయినాక కళ్యాణం అయినాక భోజనాలు కూడా పెట్టుకుంటారు కొంచెం. ఇంకా అదే విధంగా ఉంటే కనుక పానకాన్ని కూడా ఐస్ క్యూబ్స్ ఇది చల్లగా లేకపోతే కొండలో వేసుకొని ఐస్ ముక్కలు వేసుకొని కూడా తాగొచ్చు ఫ్రెండ్స్. రాగి గిన్నె ఒకటి తీసుకొని అందులో రూపాయి కాయిన్ అనేది ఒకటి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది. వాటర్ గంగా జలం తీసుకోవాలి. తీసుకున్నాక ఫ్రెండ్స్ ఒక్కసారి ఇదే విధంగా రూపాయి బిళ్ళ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇక్కడ ఫ్లవర్స్ అనేది పెట్టుకొని ఒక మూలను పెట్టుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు కూడా పెట్టుకోండి, లేకుంటే లేదు. ఇక్కడ ఇదే విధంగా ఫ్రెండ్స్ చూడండి వాటర్ అనేవి తీసుకొని కొంచెం చిటికిడంతా పసుపు, ఆవు పంచకం కానీ పసుపు కానీ వేసుకొని పచ్చకర్పూరం వేసుకొని తమలపాకు తీసుకొని మనం గడపల దగ్గర 4 మూలల ఈ విధముగా పూజకు ముందు ఈ విధముగా చల్లుకుంటూ ఉండాలి. చల్లుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రెమెడీ అనేది. ఈ విధముగా చూడండి ఫ్రెండ్స్. ఈ పండగ శశలు ఇవి బెల్లాన్ని 1 కిలో తెచ్చేసి ఫ్రెండ్స్ రాయి పెట్టి కానీ రోకల బండ పెట్టి కానీ గుండ్రాయి పెట్టి కానీ దంచి ఆరబెట్టి ఎండలో ఆరబెట్టి మిక్సీలో వేసి పొడి చేసి స్టోర్ చేసుకుంటే బెల్లం అనేది 2 నెలల పాటు పొడిలాడుతూ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీలు పడదు, త్వరగా మనకి కనుకలుగా ఉంటుంది. ఇంత గడ్డ పెద్ద గడ్డ వచ్చేసిద్ది కదా ఫ్రెండ్స్. ఈ బెల్లం అనేది చూడండి ఎలా మెరుస్తుందో. గబిక్కన మనకు కావాలి అందుకనేసేసి మనం తెచ్చేసుకొని దంచి ఎండబెట్టేసేసి మిక్సీలో వేసి ఒక డబ్బాలో పెట్టుకుంటే సీసాలో కానీ డబ్బాలో కానీ జాడీలో కానీ ఆ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా తమలపాకులు ఈ విధంగా తీసుకొని వాటర్ అనేది ఇలాగా లేదు అంటే ఈ తమలపాకులు లేని వాళ్ళు నిబ్రయంగా ఒక పువ్వు కానీ ఒక ఫ్లవర్ కానీ మామిడాకు కానీ పెట్టి కూడా చల్లుకోవచ్చు. ఆవు పంచకం వేసుకొని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందుగానే ఈ విధంగా తయారు చేసుకుంటే మన పిల్లలు పెద్దలు ఫ్రెండ్స్ వీళ్ళందరికీ శ్రీరామనవమి పండగ రోజు ఈ విధంగా తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అందరికీ మెచ్చిన శ్రీరామనవమి కానుకగా ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. మర్చిపోకుండా ఉంటాము. చాలా ప్రకృతికి సంబంధించి ఇన్ని ఉపయోగాలు అనేవి ఉన్నాయి. తమలపాకులు కూడా తర్వాత మనం తినలేదు పిల్లలు అంటే పండగలప్పుడు ఈ విధంగా తేనె వేసైనా పిల్లలకి ఇవ్వచ్చు. తేనె ఒక లవంగాయ పెట్టి ఇవ్వచ్చు. తినము అని అంటే తాంబూలంగా అయినా సున్నము వక్కపొడి వేసి ఇవ్వచ్చు. పండగలప్పుడు కంపల్సరీగా తినాలి, లేదంటే పచ్చడో బజ్జీలో చేసుకొని తింటాం. ఈ పండగలప్పుడే కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ని పదార్థాలు వస్తాయి. మన పెద్దలు మాట చద్ది మూట అంటాము. పెద్దలు ఈ విధంగా తయారు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అవి మనం చెప్పుకుంటూ ఈ విధంగా తయారు చేసుకుంటూ వస్తున్నాము. శ్రీరామనవమి పండగ రోజు ఈ విధంగా పానకం వడపప్పు బెల్లంతో మిరియాలతో శొంఠితో పచ్చకర్పూరంతో ఉప్పుతో తమలపాకులతో కొబ్బరికాయతో ఈ విధంగా గంగాజలం సెలబ్రేట్ అనేది చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి అందరికీ గ్లాస్ కాకపోయినా 2 గ్లాసులైనా ఇస్తే చాలా మంచిది. పూజ అంతా అయినాక మనం ఈ విధంగా చేసుకున్నాక ఇంకా వంటలోకి వెళ్ళి మనకు నచ్చిన పదార్థాలన్నీ పులిహార అప్పాలు పొంగళ్ళు ఇవన్నీ చేసుకొని తినేయచ్చు.
ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. సీతారాముని కళ్యాణానికి ఈ విధంగా సెలబ్రేట్ అనేది చేసుకుంటాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అయినాక పానకం వడపప్పు చూడండి ఈ తమలపాకులో వేసుకొని పిల్లలు పెద్దలు అందరూ వడపప్పు తమలపాకులో వేసుకొని పానకం గ్లాసులో పోసుకొని వడపప్పు, కొబ్బరి ముక్కలు, బెల్లం, చలిపిండి, నేను చలిపిండి చేయలేదు ఫ్రెండ్స్, అరటి ముక్కలు ఇవన్నీ పెట్టుకొని తింటే కొంచెం ఈ ఎండకు అనేది ఈ పండగలకి ఎండకి దాహాన్ని తీర్చేసిద్ది, ఆరోగ్యంగా ఉంటాము. ఈ పానకం చూడండి ఫ్రెండ్స్, తులసాకు, మిరియాలు, సొంటి పొడి, పచ్చకర్పూరం, ఉప్పు వేసుకున్నాము. మీకు నచ్చితేనే వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాక కాయలు పండ్లు కూడా వస్తాయి కదా ఫ్రెండ్స్ పండగలప్పుడు. ఈ విధంగా కాయలు పండ్లు కూడా తీసుకొని తినేయచ్చు. అరటిపండు ఈ విధంగా అందరు ప్రసాదంగా తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. వడపప్పు, బెల్లం, కొబ్బరి, ఫ్రూట్స్, పానకం చల్లగాలంటే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ విధంగా సెలబ్రేట్ అనేది చేసుకుంటే బాగుంటుంది. ఖర్జూరం పండ్లు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వడపప్పుతో అప్పాలు ఇవన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు పూర్తి దాకా వీడియో చూసి టేస్ట్ చేసి తాగి చలవపరిచే పానకం బెల్లం పానకం ఎక్కువ చేసుకున్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటాయి, మరునాటికైనా బాగానే ఉంటాయి. పానకం శ్రీరామ 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 సీతారాముల కళ్యాణం. వడపప్పు, పానకం, పొంగళ్ళు, కొబ్బరికాయ, ఫ్రూట్స్తో ఈ విధంగా పందిళ్ళు అనేది వేసుకొని సెలబ్రేట్ అనేది చేసుకుంటారు ప్రతి ఒక్కరు.